హాయ్ హలో వెల్కమ్ టు TV24. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఈ రెండు చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉంటాయి. మనం ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా కూడా పిఠాపురం గురించి చాలామంది ఆతృతగా ఎదురు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అని ఇప్పుడు ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, ఆయన అభిమానించేటువంటి వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయ్యారు. ఆయన అక్కడ ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది చాలా మంది ఆసక్తికరంగా చూస్తారు. ఇంకొక పక్క ఆయన డీగ్రేడ్ చేయడం కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అక్కడ ఆయన ఏం చేయట్లేదు అని, ఆయన ఏం చేసినా కూడా దాంట్లో తప్పులు వెతకడం కోసం చాలా రకాల కుట్రలు చేసుకుంటూ ఆయన ఏదో ఒక రకంగా డీగ్రేడ్ చేయాలి అనేటువంటి ప్రయత్నం ఇంకొంతమంది చేస్తూ ఉంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం గురించి మనం ఎందుకు TV24 ఎందుకు ఇంత ఎక్కువగా మాట్లాడుతుందంటే, నిజంగా TV24 పనిచేసినంతగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం నాకు తెలిసి ఎవ్వరూ కూడా అంతలా వేరే ఏ మీడియా సంస్థ కావచ్చు ఎవరు కూడా పనిచేయలేదేమో. ఎందుకంటే అంత ఎక్కువగా మనం అక్కడ తిరిగాం. ప్రతి గల్లీ గల్లీ, ప్రతి ఇల్లు వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇక్కడ పోటీ చేస్తే ఆయన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, గెలిచిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు, అలాగే నిజంగానే గెలిపిస్తారా లేదా అనేది ఈవెన్ ఆఖరికి మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి పబ్లిక్ ఒపీనియన్ కూడా మనం ఫస్ట్ టైం పిఠాపురంలో మొట్టమొదటి తీసుకుంది కూడా మన ఛానల్ అని చెప్పి గర్వంగా కూడా చెప్పుకోవచ్చు. అలాంటి పిఠాపురం గురించి ఎప్పుడు ఆయన చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నారని చెప్పాలి. పిఠాపురం ప్రజలందరినీ కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పాలి. పువ్వుల్లో పెట్టుకోవడం కూడా కాదు, గుండెల్లో పెట్టుకునే చూసుకుంటున్నారు. అంత గొప్పగా పరిపాలన చేస్తున్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా కూడా కొన్ని దశాబ్దాల పాటు ఎంతో సమాజ సేవ చేసినటువంటి ఎంతో ఉద్దండులు సైతం ఎలాంటి పరిపాలన అందిస్తారో అలాంటి పరిపాలనని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు. రాష్ట్రం అంతా చూపిస్తున్నారు, పిఠాపురం మీద ఇంకాస్త ఎక్కువ చూపిస్తున్నారని చెప్పాలి. అలాంటిదే ఇంకొక వార్త ఈరోజు నా దగ్గరకు వచ్చింది. పిఠాపురానికి సంబంధించి మనం అక్కడ ఉండేటువంటి మత్స్యకారులకు సంబంధించి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. అక్కడ ఉండేటువంటి ప్రధాన సమస్య ఏదైతే ఉప్పార తీర ప్రాంతానికి సంబంధించి కోతకు గురవుతున్నటువంటి ప్రాంతం కొన్ని దశాబ్దాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా ఆ కోతకు గురవుతూనే కొన్ని కిలోమీటర్ల మేర వాళ్ళ ఊర్లు సముద్ర గర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అలాంటి వాళ్ళందరికీ మనం ఒకటే మాట చెప్పాం, 100% పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మీకు ఆ న్యాయం చేయగలుగుతారు. ఆ సమస్యకి పూర్తి స్థాయిలో పూర్తి పరిష్కారం, శాశ్వత పరిష్కారం అందించేటువంటి ఆయన మాత్రమే ఉంది ఆ సత్తా అని చెప్పారు. అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన వెంటనే అక్కడికి వచ్చి అది మద్రాస్ IIT ఒక నిపుణులతో తీసుకొచ్చి దానికి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి, ఎన్ని రోజులు పడుతుంది, ఇవన్నీ ఎస్టిమేషన్ వేయించడంతో పాటు అది ఆయన స్థాయికి మించినటువంటి బాధ్యత. అది ఒక్క సమస్యకే దాదాపు 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా అంత ఈజీ కాదు. సో దాన్ని పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అది చేయగలిగారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో, అంతకుముందు ఉండేటువంటి ప్రభుత్వంలో నాయకులు ఎవరైనా రానివ్వండి, వాళ్ళెవరూ కూడా ఎంత పెద్ద సమస్యని క్లియర్ చేయడానికి సాహసం కూడా చేయలే. కనీసం ప్రపోజల్ కూడా పెట్టడానికి కూడా వాళ్ళకి అంత స్థాయి లేకపోయింది. ఎందుకంటే అదంత పెద్ద సమస్య కాబట్టి. అంత ఈజీగా అది ఏదో ఒక ప్రభుత్వం అంత డబ్బులు ఒక సమస్య కోసం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎమ్మెల్యేలు అవనివ్వండి, మంత్రులు అవనివ్వండి, ఎంపీలు అవనివ్వండి, కేంద్ర మంత్రులు అవనివ్వండి, ఎవరూ కూడా ఆ నియోజకవర్గాల నుంచి పెరిగినటువంటి వ్యక్తులు కూడా, వాళ్ళ సమస్య తెలిసినటువంటి వ్యక్తులు కూడా ఎవరూ సాహసించాల. మీకు ఆ సమస్య ఉందా, ఇదిగో ఆ ఇల్లు కొట్టుకుపోయిందో 10,000 తీసుకో, అక్కడికి వెళ్ళి ఇల్లు వేసుకో, గుడిసేసుకో, కావాలంటే అక్కడ కాలనీలో ఇల్లు ఇప్పిస్తాననేటువంటి చెప్పే మాటే తప్ప ఆ సమస్యని నేను ఆపేస్తాను అనేటువంటి ఎవరు భరోసా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అలాంటి సమస్యను పవన్ కళ్యాణ్ గారు భుజాన వేసుకుని ఆయన నాది బాధ్యత, నేను ఇస్తాను, నేను పూర్తి చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు దానికి సంబంధించి ఒక ముందడుగు పడింది. మొన్న కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అక్కడ సానుకూలంగా స్పందించడంతో పాటు ఆ నిధులు సేకరించడంతో పాటు ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో, ఎందుకంటే సముద్రంలో నిర్మాణం కాబట్టి అటు సెక్యూరిటీని, అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి పర్మిషన్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారు కాబట్టి, ఇంకా వేరే ఎవరి వల్ల అయితే అక్కడ ఎమ్మెల్యే అయ్యుండుంటే మంత్రి అయినా, మినిస్టర్ అయినా, కేంద్ర మంత్రి అయినా కూడా చేసేటువంటి కెపాసిటీ మాత్రం ఎవరికి లేదు, ఇప్పటి వరకు జరగలేదు. కాబట్టి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం ఫేషి నుంచి వచ్చినటువంటి ఒకటి చదువుతాను.
ఏదైతే మత్స్యకారులకు సంబంధించినటువంటి వాళ్ళ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ సమస్యతో పాటు అనేక సమస్యలు గతంలో కాలుష్యం అవుతున్నటువంటి పరిస్థితి గురించి, అలాగే ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యతోనే కాకుండా కలుషితం అవుతున్నటువంటి ఆ వ్యర్థాలు దాంట్లో కలుపుతున్నారనేటువంటి దాని మీద కంపెనీలు అక్కడ నుంచి వెళ్ళిపోకుండా, అక్కడ ఎక్కడా కూడా ఎన్విరాన్మెంట్ పాడవకుండా, అలాగే అక్కడ చేపలు ఎక్కువగా దొరకకపోవడం, చాలా దూరం వెళ్ళేటువంటి పరిస్థితి, వేటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అవన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక శాశ్వత పరిష్కారం కోసం, అంతేకాదు అక్కడ ఉండేటువంటి యువతకి ఏదో ఎమ్మెల్యే అంటే ఇంత చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ సమస్య క్లియర్ చేస్తే చాలు. కానీ ఆ యువత వాళ్ళ ఎదుగుదలను కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మంచి టెక్నికల్ స్కిల్స్ మనం నేర్పిస్తే, ప్రభుత్వం మీద వచ్చేటువంటి పథకాలతోనో ఆ వేటతోనో ఇంకొకతోనో ఆధారపడకుండా ఇంకాస్త కొంచెం ఆ సముద్రంలోని పుట్టి పెరిగారు కాబట్టి స్కూబా డ్రైవింగ్ కావచ్చు, స్పీడ్ బోట్ డ్రైవింగ్స్ కావచ్చు, ఇలాంటివి నేర్పి టూరిజం కూడా అట్రాక్ట్ చేసి వాళ్ళ దాని నుంచి కూడా ఉపాధి పొందేటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని వేరే చోటకి ఆయన సొంత డబ్బులు పెట్టి పంపించి ట్రైనింగ్ ఇప్పించి, అలాగే నాచుతో లేడీస్కి కావచ్చు, అక్కడ ఉండేటువంటి యువత లేదంటే మిగతా అందరూ కూడా ఆ నాచుతో తయారయ్యేటువంటి వేరే వేరే మెడిసిన్స్ కావచ్చు, ఇంకొక దాన్ని ఉపయోగించుకోవడం కోసం తమిళనాడు, కేరళ పంపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాని గురించి ఒక వార్త వచ్చింది, ఒక్కసారి చదివి వినిపిస్తాను. పిఠాపురం ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారు సోదరులకు సర్వతోమ ముఖాభివృద్ధి లక్ష్యంగా సమగ్ర ప్రణాళికలను రూపొందించారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాం. ఈ ఏడాది అంటే అక్టోబర్ 9వ తేదీన కాకినాడ కలెక్టరేట్, గత ఏడాది అక్టోబర్ 9న కలెక్టర్ దగ్గర మత్స్యకారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యని అనేక మార్గాలు అన్వేషిస్తూ 100 రోజులు టైం అడగటం కూడా జరిగింది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఆ నియోజకవర్గ ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు ఒక 100 రోజులు టైం ఇవ్వండి, నేను దీనికి ఏం చేస్తే బాగుంటుంది, శాశ్వతంగా ఎలాంటి సమస్యకి పరిష్కారం చూపించేటువంటి ఆలోచన నేను పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తానని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటిది అవన్నీ కూడా అన్వేషించాము. తీర ప్రాంత కోత నివారణకు, మత్స్య సంపద వృద్ధికి అనేక పద్ధతుల్లో వేట, మార్కెటింగ్ సదుపాయం, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ, మత్స్యకారులకు జీవితాలకు భద్రత అవన్నీ కల్పించడంతో పాటు ఇవన్నీ కూడా ఆయన తీసుకుని ప్రత్యేకంగా కొన్ని శాఖలతో ఆయన మాట్లాడి, నిపుణులతో మాట్లాడి ఒక ప్రణాళిక తీసుకొచ్చారంట. నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో, ప్రణాళికతో ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఆయన ఆకాంక్షిస్తున్నట్టుగా ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారంటే ఆల్మోస్ట్ వాళ్ళకి అందరికీ కూడా ఒక స్థిరమైనటువంటి పరిపాలన అందించడం కోసం, వాళ్ళకు ఉండేటువంటి సమస్యల్ని క్లారిటీ మొత్తం కంప్లీట్గా తీసేయటం కోసం ఒక బలమైనటువంటి టీంని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ట్రైనింగ్ అంతా కూడా పూర్తి చేసుకుని వచ్చినటువంటి యువత కూడా అక్కడ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు నేర్చుకునేటువంటి ఏదైతే ఆ విద్య ఉందో కేరళ, తమిళనాడు వెళ్ళి నేర్చుకున్నారో అవంతా కూడా పిఠాపురంలో వాళ్ళకి ఉపాధి అవకాశాలు తీసుకురావడం కోసం మార్గం సుగమం చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కాలుష్యం నుంచి కూడా ఆ వ్యర్థాలు ఏవైతే సముద్రంలో కలుపుతున్నాయో అవన్నీ కూడా ఆ కంపెనీలతో మాట్లాడి ఆ కంపెనీలకి ఇబ్బంది లేకుండా, అలాగే వీళ్ళకి మత్స్యకారులకు, సముద్రానికి, ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది లేకుండా ఒక ప్రొటెక్టివ్గా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు వేటకి వెళ్ళటానికి వాళ్ళకి చేపలు ఎలా అయితే బయటికి ఎక్కడికో వెళ్ళిపోయాయో అలాగే అక్కడ ఉండి ఆ చేపను, పండుగప్పల లాంటి పిల్లల్ని కూడా దాంట్లో సముద్రంలో వదిలి పెంచడం కూడా జరిగింది. సో డెఫినెట్గా ఒక మంచి ముందడిగానే చెప్పాలి. నాకు తెలిసి ఒక్క 1.5 yearలోనే ఇంత చేంజ్ చేస్తే, నాకు తెలిసి పిఠాపురం ప్రజలు నాకు తెలిసి 5 ఏళ్ళు అయ్యేలోపు చాలా చాలా మ్యాసివ్ చేంజెస్ చూడబోతున్నారు పిఠాపురం ప్రజలని మాత్రం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు పిఠాపురం ప్రజలు కలలో కూడా ఊహించరు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి వస్తాడు, ఇక్కడ పోటీ చేస్తారు, పోటీ చేసిన తర్వాత ఎంత అభివృద్ధి చేస్తారు అనేటువంటి దేశంలో ఏ నియోజకవర్గానికి లేనటువంటి ఒక అదృష్టాన్ని పిఠాపురానికి మాత్రమే దొరికినటువంటి భాగ్యంగా నాకు తెలిసి పిఠాపురం ప్రజలు ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి దగ్గరకు వచ్చిందని అనిపిస్తుంది.